ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కూటమి తరపున జనసేన నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న మనోహర్ పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ దృష్టికి ఎన్నో సమస్యలు తీసుకువస్తున్నారని, ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం అభివృద్ధి చేసిందో అసలు అర్థం కావడం లేదన్నారు. ఇప్పుడు మేనిఫెస్టో పేరుతో కొత్త డ్రామాకు సీఎం జగన్ తెరలేపారని, కానీ ప్రజలు ఆయన్ని వైసీపీ నేతల్ని ఇంటికి పంపడం ఖాయమని జోస్యం చెప్పారు. చేయాలని కూడా అదే కోరుకుంటున్నాం. అమ్మా నమస్కారం. అవునా ఎప్పుడు వచ్చావు? నమస్కారం అండి. నమస్తే నమస్తే అమ్మా. అవునారా? ఏమ్మా వెంకటేశ్వర, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. ఎన్నికల ప్రచారంలో భాగంగా 33, 34 వార్డుల పర్యటనలో సమిష్టిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కార్యక్రమానికి అన్ని విధాలుగా కష్టపడి ప్రజల దగ్గరికి మేము చేసిన ప్రయత్నం, అనేక సమస్యలు ముందుగా ప్రజలు మా దగ్గర తీసుకొచ్చారు. రక్షిత మంచినీటి పథకం ఆ రోజున 100 కోట్ల రూపాయలతోటి మనం ప్రారంభించితే ఈరోజు 162 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసాం మనం. కానీ ఇందాక 33వ వార్డులో ఏమాత్రం కూడా నీళ్ళు రావడం లేదు. సంవత్సరంన్నర అయిపోయింది మాకు. పక్క సందులో వస్తుంది కానీ మా సందుకు మాత్రం నీళ్ళు సరఫరా చేయడం లేదంటున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా నిధులు సేకరించుకుని ట్యాక్సులు కూడా పెంచి సామాన్యులు ఇబ్బంది పెడుతూ కనీసం ఉన్న పథకాన్ని వీళ్ళు చేసింది ఏం లేదు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం తీసుకొచ్చిన నీళ్ళని కృష్ణానది జలాలు ఇంటింటికి ఇవ్వాలనే ఒక మంచి ఆశయంతో మనం ప్రారంభించిన పథకం ఈ రోజున నిర్వీర్యం అయిపోయి, మెయింటెనెన్స్ లేకుండా, పట్టించుకునేవాడు లేకుండా, పాప ఆ మహిళ ఆమె వివరించినప్పుడు చాలా బాధ కలిగింది నాకు. సంవత్సరం నుంచి కనీసం ఒక్కళ్ళు కూడా దాని గురించి పట్టించుకోలేదంటే ఎంత దారుణంగా వీళ్ళు వివరిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నా గత 5 సంవత్సరాల క్రితం ఆయన చేసిన సభలో ఒకటే ఒక పేజీ నాది అన్నాడు. నవరత్నాలు ఒకే ఒక పేజ్ మేనిఫెస్టో అన్నాడు. ఇప్పుడేమో 2 పేజీలు అంటున్నాడు. 2 పేజీలు కాస్త ఓపెన్ చేస్తే 3 పేజీలు. ఎవరిని మీరు ఇట్లా ఒక భ్రమలో పెట్టాలని, మాయ మాటలు చెప్పాలని, ఓట్ల కోసం ఈ మేనిఫెస్టో సంక్షేమం కోసం కాదు, అభివృద్ధి కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ ఎన్నికల మేనిఫెస్టో కేవలం ఓట్ల కోసం, ప్రజల్ని మోసం చేయడానికి కోసం. నిజాయితీగా పరిపాలించే వ్యక్తి అయితే ఆయన గతంలో ఇచ్చిన హామీలు దాన్ని పక్కన పెట్టి ఒక సింగిల్ పేజ్ రిలీజ్ చేయమనండి. ఎందుకు అన్ని పేజీలు రిలీజ్ చేశారు, అంత హడావుడి చేశారు? ఈ రోజున ఎక్కడ చేశారు సంక్షేమం అని అడుగుతున్నా నేను. ప్రజలు కోరుకునే కనీస మౌలిక సదుపాయాలు అందించలేకపోయారు. కరెంటు బిల్లులు భయంకరంగా పెంచారు, మున్సిపల్ ట్యాక్సులు పెంచారు. కానీ మున్సిపాలిటీ ద్వారా అందించాల్సిన సేవలు ఎందుకు మీరు అందించడం లేదు? దీన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఈ రోజున ఒక నమ్మకం ప్రజల్లో నమ్మకం పోయింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం ఇంటికే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన ప్రాంతానికి మరింత నింపే విధంగా, చక్కటి కార్యక్రమాలు చేసే విధంగా మా కూటమి ముందుకెళ్తుంది. అందులో మీ అందరం కూడా భాగస్వాములై అద్భుతమైన కార్యక్రమాలు చేసి తెనాలిని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం.